హలో అండి, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లేచేసరికి అయితే కాస్త లేట్ అయింది, అంటే 7:30 అలా అవుతుంది. నిన్న సాయంత్రం ఉతికిన బట్టలు అయితే ఇంకా దండపైన అలానే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే గల్లీ అంతా ఊడ్చుకుంటున్నాను. ఇక్కడైతే ఎదురుగా ఉంటుంది కాబట్టి మా బిల్డింగ్ వాకిలి ఫుల్ దుమ్ము అయితే వస్తుందన్నమాట ఎంత ఊడ్చినా కానీ. ఫస్ట్ అయితే నేను వాకిలే ఊడ్చుకుంటాను, ఎందుకంటే బయట నడిచిందంతా దుమ్ము మళ్ళీ ఇంట్లోకే వస్తుంది. వాకిలి అయితే పెద్దగా ఏం ఎక్కువ, ఇంకా మొత్తం ఒకసారి అంతా ఊడ్చేసి ఇంకా మాప్ అయితే వేసుకున్నాను. ఈ వీడియో అయితే తీసి చాలా డేస్ అవుతుంది, కానీ ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామంటే టైం దొరకట్లేదు. ఇంకా పాపతోనైతే అవ్వట్లేదు అనమాట. ఇంకా నాకన్నా ఎక్కువ మా పాపనే వస్తుందన్నమాట ఫోన్ దగ్గరికి. ఇంకా స్టవ్ అంతా ఒకసారి తూడ్చేసుకొని ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చుకుంటున్నాను. సేమ్ ఇంకా బయట ఎట్లా దుమ్ము వస్తుందో ఆ దుమ్ము మొత్తం ఇంట్లోకి కూడా అలాగే వస్తూనే ఉంది. వాకిలి ఎదురుగుంటుంది అనమాట, అంటే తూర్పుకు ఉంటుంది. ఈరోజు అయితే వాటర్ ఎలాగూ రావట్లేదు కదా, కొంచెం పని తక్కువ ఉంటుంది. పాపకైతే ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం కొద్దిగా పనులన్నీ స్పీడ్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని బాసనలు ఉంటే అవి కడిగేసుకుంటున్నాను. నైట్ తిన్నవి ఉంటాయి కదా, నైటే కడుక్కుందాం అనుకుంటాను బాసనలు, కానీ ఇంకా ఆ పాటికే పాప అయితే పడుకుంటుంది, మళ్ళీ సౌండ్కి లేస్తుందని ఇంకా మార్నింగ్ లేచే కడుగు. లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, కానీ అవ్వట్లేదు అసలు. అది కాక నేను ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నాను అని చెప్పాను కదా, అది మా పాప నేను వీడియో తీస్తుంటే లాగేసింది. ఇంకా అదైతే కింద పడ్డది, అంటే కొద్దిగా ఇరిగింది. ఇంకా అట్లే చేస్తున్నాను అనమాట వీడియో. ఇంకా నేనైతే ఇక్కడ కర్రీకి అయితే చట్నీకి అయితే పెట్టుకుంటున్నాను, అదే పచ్చిమిర్చి చట్నీ అంటారు కదా అది. అని ఇంకో సైడ్ అయితే టీకి అయితే పెట్టాను చట్నీ. ఇంకా మొత్తం అయితే మీకు ప్రాసెస్ చూపించలేదు, వంట కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చట్నీ ఎలా చేశానో నేను అది ఒకటి షార్ట్ వీడియో తీసి పెడతాను. పాపకైతే ఫుడ్ చేసి తినిపించేస్తాను, ఇంకా స్నానం చేపించగానే ఆమె పడుకుంటుంది. అందుకోసం ఆమె పడుకుంటుంది కదా అని అయితే తొందర రెడీ చేసి చేస్తున్నాను. నేను ఒకటి చేస్తా అన్నా కదా, అదేంటంటే 6 months అప్పుడు అన్నప్రాసన అప్పుడు చేస్తారు కదా, వెళ్ళి ఏం ముట్టుకుంటారో అని, అదైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో అయితే మా పాపకు చేపించలేదు, డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి అయితే అన్నం ముట్టించాము. ఆల్రెడీ పాపకైతే నిద్ర వస్తుంది, ఇంకా నేనైతే తొందరగా చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. అస్సలు రెడీ అవ్వట్లేదు, సతాయిస్తుంది కొద్దిగా. నేను పాపకైతే ఫ్రాక్స్ అయితే ఎక్కువ వేయను, ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలాంటప్పుడు అయితే వేస్తాను. ఫ్రాక్ కానీ బాగుంది పాపకు, అందుకోసం ఇప్పుడు వేద్దామని అయితే వేసాను. ఇప్పుడైతే మా ఇంట్లో మా హస్బెండ్ అయితే ఉన్నాడు, ఇంకా ఆయన ఉన్నప్పుడే కొద్దిగా ఆయన హెల్ప్ తీసుకొని చేద్దామని తొందరగా అయితే చేస్తున్నాను. మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు అనేసి. మనకి చిన్నప్పుడు ఇలాంటివి చేసి ఉండరు కదా, కనీసం మన పిల్లలకైనా చేయాలి. నేనైతే చాలా లేట్ చేసినా అనిపిస్తుంది, అందుకోసమే ఇప్పుడు చేస్తున్నాను. పాపకైతే నిద్ర వస్తుంది, ఫస్ట్ రమ్మంటే రావట్లేదు. నేనైతే ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫుడ్, చదువుకు సంబంధించి ఇంకా పైసలు, ఇంకా దేవుడికి సంబంధించి పెట్టాను. ఫస్ట్ అయితే మా పాప ఏంటబ్బా ఇన్నిగానం పెట్టింది మా అమ్మ, ఇప్పుడు ఏవైనా గుంజుకుంటూనే ఉంటుంది కదా అనుకుందేమో. ఫస్ట్ అయితే ఇంకా రాలేదు, దీనిని చూసి అయితే ఇంక ఊరికొచ్చింది అనమాట. రాగానే ఫస్ట్ అయితే పైసలు అయితే ముట్టుకుంది, మూడోసారి కూడా పైసలు ముట్టుకుంది, తర్వాత గోల్డ్, తర్వాత దేవుడి ఫోటో అయితే ముట్టుకుంది. ఏదో ఇంకా నాకు చిన్న ఆశ పాప ఏం ముట్టుకుంటుందా అని, అందుకోసం అయితే ఇట్లా చేసిన. ఇంకా ప్లేట్లో ఉన్న పైసలు అన్నీ ఇంకా ఆట ఆడుతుందన్నమాట. లాస్ట్కి అయితే ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసినాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. అసలు నేను ఈరోజు ఫుల్ తొందరగా పని చేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నా, ఈరోజు ట్యూస్డే అనమాట. కానీ ఇంకా పని చేసుకొని మొత్తం కూర్చునేసరికి ఇంకా నాకు మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా వంటకైతే పెట్టుకున్నాను, వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఈ ఇల్లంతా ఒకసారి ఊడ్చుకొని ఒకసారి మాఫ్ అయితే వేసుకుంటున్నాను, దీపం పెట్టాలని. కనీసం సాయంత్రం అయినా పెడదాం అనేసి. పిల్లలు ఉంటే మాత్రం అసలు పనే తెగదు, ఎంత తొందరగా పని చేసుకున్నా కానీ ఏదో ఒకటి లేట్ అయితేనే ఉంటుంది. మా పాప రానప్పుడు అయితే నాకు ఇంట్లోనే ఉంటుంది, అప్పుడు కూడా చాలా టైం ఉంటుండే అనమాట. ఇంట్లో ఎంత వర్క్ చేసుకున్నా కానీ మళ్ళీ ఖాళీగానే ఉంటుంది. పాప వచ్చిన తర్వాత ఆఫ్టర్ అసలు టైం దొరకట్లేదు అనమాట పని చేసుకున్నామంటే. ఇంకా కొద్దిసేపు ఉంటుంది కదా అనేసి పాపను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి వచ్చాను. ఇంకా తొందరగా అయితే పూజ చేసుకుందాం అనేసి, మళ్ళీ ఏడుస్తుంది అనేసి అయితే తొందరగా చేసుకుంటున్నాను. ఇంకొకసారి నీట్గా అంతా ఊడ్చుకొని నీట్గా ఒకసారి మాఫ్ అయితే వేసుకొచ్చాను.
ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఫెరెన్లాల్ వేసుకొని అయితే రెడీ అవుతున్నాను. ఇప్పుడు చేసిన పూజ బొట్టు పెట్టుకొని చేయాలంటారు కదా, నేనైతే స్టవ్ దగ్గర అంతా నీట్గా తూచుకున్నాను. ఇంకా స్టవ్ దగ్గర అయితే పసుపుతో అయితే బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. స్టవ్ నీట్గా ఉంటేనే కదా మనకు వంట చేయాలనిపిస్తుంది. ఇంకా నేను ఎప్పుడు పూజ చేసుకోవాలన్నా అయితే స్టవ్ దగ్గర కూడా మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టుకొని మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది అనమాట. ఇంకా నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఇలా చేస్తేనే పూజ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా నేను కూడా కాళ్ళకైతే పసుపు అయితే పూసుకుంటున్నాను. గుమ్మం దగ్గర కూడా పసుపు అయితే మొత్తం పూసుకుంటున్నాను. ఎంత పెయింటింగ్ వేసుకున్నా కానీ మళ్ళీ ఇలా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ముగ్గు అంతా వేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఈ పెయింటింగ్ అయితే నేను ఫస్ట్ డే వేసుకున్నాను. స్టవ్ దగ్గర కూడా అయితే ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకుంటున్నాను. అవన్నీ దీపందలు అవి ఫస్ట్ అయితే కడిగేసుకున్నాను అనమాట, మార్నింగే పూజ చేద్దామని. కానీ అప్పుడు చేయలేదు. ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది పూజ చేసుకున్న తర్వాత. ఇంకా బయట కూడా చాలా చల్ల గాలి అయితే వస్తుంది. మా పాపకైతే ఉగ్గు చేసి తినిపించేసారి పడుకోబెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.